ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ రోజు తిరుమల దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి, అలాగే భక్తులకు ఒక పెద్ద శుభవార్త అయితే వచ్చేసిందండి. 2025 జనవరి నెలలో వైకుంఠ ద్వార దర్శనం గురించి టీటీడీ వారి నుంచి సమాచారం అయితే వచ్చేసింది. వాటి యొక్క వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే డిసెంబర్ 18వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 70,457 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 22,152 మంది భక్తులు తలనీలాలనైతే సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,16,00,000 రూపాయలు. ఈ రోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి దాదాపుగా 15 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ఈ రోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం ఉంది. ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది కొద్దిగా పెరిగిందండి. ఫ్రీ దర్శనానికి దాదాపుగా 15 గంటల సమయం పడుతోంది. అంటే 15 గంటల పాటు ఫ్రీ దర్శనానికి వెళ్ళిన వారు క్యూ లైన్లో మరియు కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సి ఉంటుంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు 2025 జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం అనేది ఉంటుందండి. ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను ఈ డిసెంబర్ 24వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తున్నారు. అలాగే ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను డిసెంబర్ 23వ తేదీన ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. అలాగే కేవలం ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లో అంటే తిరుమల మరియు తిరుపతిలో కూడా 8 చోట్ల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను ఇస్తారండి. తిరుపతిలోని ఎంఆర్ పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం మరియు శ్రీనివాసం విష్ణు నివాసం కాంప్లెక్స్లలో, అలాగే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో కూడా ఉచిత వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. అలాగే తిరుమల కొండపైన కౌస్తుభం గెస్ట్ హౌస్లో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను కేటాయిస్తారు. ఈ తిరుమల మరియు తిరుపతిలో ఇచ్చే వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. మీ యొక్క ఆధార్ కార్డు ఉంటేనే మీకు ఈ టికెట్లను కేటాయిస్తారు. అలాగే ఆన్లైన్లో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు కూడా మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు క్యూ లైన్లో మీ యొక్క దర్శనం టికెట్తో పాటు మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. తిరుమలకు వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డుని తీసుకువెళ్ళడం కంపల్సరీ ఉండాలి. ఇవండి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన పూర్తి సమాచారము. భక్తులు డిసెంబర్ 24వ తేదీన ఉదయం 11 గంటలకు 300 రూపాయల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను బుక్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడిగారు. జనవరి నెల చివరి వారంలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన దివ్యానుగ్రహ హోమం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారండి. ఇప్పుడు ఈ డిసెంబర్ నెల చివరి వారంలో జనవరి నెలకు సంబంధించిన విడుదల చేస్తారు. అలాగే జనవరి నెల చివరి వారంలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన హోమం టికెట్లను విడుదల చేస్తారు. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే
నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే మేడం లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే అమౌంట్ ఎలా పే చేయాలి అని అడిగారు. మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే మీరు సెలెక్ట్ అయ్యారు అని దాని కింద మీకు ఒక పేమెంట్ లింక్ ఇస్తారండి. దాన్ని క్లిక్ చేసి పేమెంట్ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి పేమెంట్ చేయాలి. ఫోన్పే కానీ పేటిఎం కానీ అలాగా చేసిన తర్వాత మీకు టికెట్స్ పీడిఎఫ్ అనేది వస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవాలి. అలాగే ఇంకొకరు వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ అమౌంట్ ఎంత అని అడిగారు. ఇక్కడ 3 రకాలుగా వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను ఇస్తున్నారండి. అవేంటంటే తిరుపతిలో ఇచ్చే ఉచిత వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు, వాటికి కాస్ట్ అంటూ ఏమీ లేదు, ఫ్రీగా ఇస్తారండి. అలాగే ఆన్లైన్లో 300 రూపాయల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను విడుదల చేస్తున్నారండి. అలాగే ఆన్లైన్లోనే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను కూడా టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. ఈ విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 10,500 రూపాయలు. ఈ విధంగా 300 రూపాయలవి అలాగే 10,500 రూపాయలవి మరియు ఉచిత వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.